ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద విలయం సృష్టించింది. విజయవాడను కాస్త విజలవాడగా మార్చేసింది. అక్కడ ఎక్కడ చూసినా సరే నీరే కనిపించింది. దాంతోపాటు బురద, ఆ వరద మిగిల్చిన కన్నీళ్ళు అయితే ప్రతి ఒక్కరి కళల్లోనూ కనిపిస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. అదే పరిస్థితుల్లోనే రాష్ట్రంలోని అధికార పార్టీ కానివ్వండి, విపక్షాలు కానివ్వండి, వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు రాజకీయాలు చేసే ప్రయత్నంలో పూర్తి స్థాయిలో మునిగిపోయారన్నది కూడా ఈ విధంగా చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. ఓవైపు అక్కడున్న ప్రజలు కానివ్వండి, బాధితులు కానివ్వండి, ఓవైపు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది. ఎవరికి తోచినది సహాయం వాళ్ళు చేస్తూ వస్తున్నారు. ఈ సహాయం చేసే క్రమంలో కూడా ఒక పార్టీ మీద మరో పార్టీ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నదన్నది మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిన అంశం. అయితే మరొక వైపు ఏదైతే కుట్ర కోణం అంటూ మరొక అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చింది టీడీపీ పార్టీ. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా దానికి సంబంధించి మాట్లాడడము, లోకేష్ కూడా నిన్న దాని మీద కమెంట్ చేయడము, అంటే ఆ బోట్ల ద్వారా ప్రకాశం బ్యారేజ్ని కూల్చేసి కనీసం 1,00,000 మంది జలసమాధి అయ్యేలాగా ఒక సైకో ఆలోచన చేశారు అనే విధంగా నిన్న టీడీపీ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలను మనం విన్నాము. అదే సందర్భంలో మరొక కీలకమైన అంశము, నిన్న వైఎస్ షర్మిల నిన్న విజయవాడలో పర్యటించిన నేపథ్యంలో ఏదైతే ప్రజలకు అందుతున్న ఆపన్న హస్తం గురించి కానివ్వండి, వాళ్ళకి అందుతున్న వరదకు సంబంధించి వాళ్ళు పడుతున్న బాధలకు సంబంధించి డిస్కస్ చేస్తూనే నిధులు, అలాగే వాళ్ళకు ఇవ్వాల్సిన సహాయం ఏదైతే ఉందో చేయూతకు సంబంధించి కలెక్ట్ అవుతున్న నిధులకు సంబంధించి ఒక కీలకమైన అంశాన్ని తను తెరపైకి తీసుకొచ్చింది. ఒకసారి షర్మిల ఏం మాట్లాడారో చూద్దాము. మాట్లాడిన తర్వాత ఈ డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. ఇది ఎక్కడ విడ్డూరం అడుగుతున్నాం. చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది చిన్నపిల్లల దగ్గర నుంచి కాదు. చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది బీజేపీ పార్టీ దగ్గర నుంచి. బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాలుగా అందరు ఎంపీలు ఊడిగలు చేస్తున్నారు. అటు వైసీపీ అయితేనేమి, ఇటు తెలుగుదేశం పార్టీ ఏమి 25 ఎంపీలను బీజేపీ పార్టీ ఎట్లా ఇష్టం వస్తే అట్లా వాడుకుంటున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది బీజేపీ పార్టీ దగ్గర కాదా? ఇప్పుడు వసూలు చేయాల్సింది బీజేపీ పార్టీ దగ్గర కాదా? చంద్రబాబు గారిని అడుగుతున్నాం, ఇది పబ్లిసిటీ స్టంట్ కాకపోతే ఏమిటి అంటున్నాం. అంత చిన్న పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వడం ఏమిటి? ఆ మనీని మీరు తీసుకోవడం ఏమిటండి? పిల్లలు కాదు కదా డబ్బులు ఇవ్వాల్సింది, పిల్లల దగ్గర నుంచి కాదు కదా మీరు డబ్బులు తీసుకోవాల్సింది. బీజేపీ పార్టీ దగ్గరికి వెళ్లి తీసుకురండి. 10,000 కోట్ల సాయం వెంటనే తీసుకురావాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ ప్రజలందరి తరపున డిమాండ్ చేస్తున్నాం, ఒక్కొక్కరికి కనీసం 1,00,000 రూపాయలైనా కాంపన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఇంటికి నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, పంట నష్టం జరిగింది, ఇళ్ల నష్టం జరిగింది. ఇలా ఎక్కడ ఎవరిని తట్టినా కూడా వాళ్ళ బాధలే చెప్పుకుంటున్నారు. చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నాం, మీరు అధికారంలోకి వచ్చారు, మీరు మంచి పేరు నిలబెట్టుకోవాలి అంటే వీళ్ళందరికీ కాంపన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చూస్తున్నాం ఆ విజువల్స్లో కూడా చిన్నపిల్లలు క్యూలో వచ్చి మరి వాళ్ళ దగ్గర ఉన్న పాకెట్ మనీనో లేకపోతే వాళ్ళు ఉన్న కిడ్నీ బ్యాంక్లో ఉన్న ఆ అమౌంట్ను తీసుకొచ్చి దాంట్లో వేస్తున్నారు. వాళ్ళ ఔదార్యాన్ని కంపల్సరీ మనం అభినందించాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో వాళ్ళు చేస్తున్న సాయానికి నిజంగా చిన్నపిల్లలైనా సరే చేతులు ఎత్తి దండం పెట్టాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. అదే సందర్భంలో షర్మిల చేసిన వ్యాఖ్యలు, చిన్నపిల్లల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు బాగానే ఉంది, కానీ మీరు కలెక్ట్ చేయాల్సిన వ్యక్తులు వేరే వాళ్ళు ఉన్నారన్న విషయంపై తను చర్చించింది. ఆ విషయంపైన మనం చర్చను ప్రారంభిద్దాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు సుధాకర్ రెడ్డి గారు, టీడీపీ నాయకులు, అలాగే మనతో పాటు తులసిరెడ్డి గారు కూడా మనతో పాటు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. సుధాకర్ రెడ్డి గారు, డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఏదైతే టీడీపీ పార్టీ ఇస్తున్న సహాయంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీ లేదా ఎన్డీఏ కూటమి అన్నది ఇవాళ కొనసాగుతుందని అందరికీ తెలిసిన విషయమే. చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్న విషయాన్ని సరే దాన్ని సెటరికల్గా చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు, కానీ వాళ్ళ ఔదార్యాన్ని మనం మెచ్చుకుంటూనే చేయాల్సిన పని, ప్రభుత్వం చేయాల్సిన పని చేయట్లేదన్న ఒక అనుమానం. 10,000 కోట్లు మినిమం తీసుకొస్తే బాగుండేది అన్నది షర్మిల మాట అయినా సరే, ఇంతమందికి ఈ స్థాయిలో నష్టం జరిగినప్పుడు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 16,500 నుంచి 17,500 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం జరిగిపోయింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అటువైపుగా ఏమీ చర్యలు తీసుకున్నట్టుగా కనిపించట్లేదు. ఎందుకు? బీజేపీ ఎన్డీఏలో మీరు కూటమిలో ఉన్నారు, ఇప్పుడు బీజేపీ అక్కడ అధికారంలో భాగస్వామి అయిన తర్వాత కూడా ఇంకా ఇలా జోలె పట్టి మనం అడుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు ఉందంటారు? సార్ నమస్తే అండి, నమస్కారం. షర్మిల గారి మాటలు వింటే గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందన్న చందంగా ఉందండి. అంటే మంచి సామెత మన తెలుగులో. ఆమె అంత గొంతు చించుకొని అరుస్తోంది, ఓ 10,000 కోట్లు తీసుకురండి, ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇవ్వండి, పిల్లల దగ్గర డబ్బు తీసుకోవడం ఏమిటి, ఇవన్నీ ఆమె ఆరోపణలు. ఆమె అనుకుంటుంది ఆరోపణలు. చిన్న పిల్లలు కూడా తాము దాచుకున్న డబ్బును సహాయం చేస్తున్నారు అంటే వాళ్ళలో ఉన్న మానసిక ఔన్నత్యాన్ని, ఔదార్యాన్ని మనం అర్థం చేసుకోవాలి.
అంటే విఫలం వచ్చిన ఒక విలయం వచ్చినప్పుడు ఇట్లా విఫల నేతలంతా ఊర్లు తిరిగి విమర్శలు చేస్తుంటే నా వంతు బాధ్యతగా నేను ఈ పని చేస్తానని చిన్న పిల్లలు ముందుకొచ్చారంటే వాళ్ళను చూసి శర్మిల గారు లేదా వాళ్ళన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధ్యత తలదించుకోవాలండి. అంటే మేము అధికారం బీజేపీ కూటమిలో ఉన్నామంటే బీజేపీ పార్టీ డబ్బు ఎందుకు ఇస్తారండి? కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అమ్మ శర్మిల గారు మీరు ఎంత ఇచ్చారో చెప్పండి, మీ దగ్గర డబ్బు లేదా, మీ నాన్న అంటే మనం ప్రతిపక్షాల వాళ్ళని విమర్శించడం మేము పనిగా పెట్టుకోవడం లేదు. ఆమె చెప్పేటివన్నీ సొల్లు కబుర్లండి. నాకు కొద్దిగా అంటే మరీ అనకూడదని ఆపేస్తున్నా. పిల్లలు ఇస్తున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం మేము కూటమిలో ఉన్నంత మాత్రాన ఏ రాష్ట్రమైనా అండి ఆ రాష్ట్రానికి మొత్తం డబ్బులంతా తెచ్చిస్తారా? కేంద్రం నిధులు ఇవ్వాలనుకుంటే దానికి ఉన్న పద్ధతులు ఉంటాయి. చూడు, విమానాలు పంపారు, యుద్ధ విమానాలు వచ్చాయి, సహాయ కార్యక్రమాలు చేశారు, కేంద్ర మంత్రి వచ్చారు, చూశారు. ఇప్పుడు ఈ నష్టాన్ని పూడ్చడం కోసం ప్రత్యేకంగా నిధులు ఇస్తారు. ఇవి జరుగుతుంటాయి అంతే తప్ప గతంలో తక్షణ సాయం అని ఒక 500 కోట్లో 1000 కోట్లో సుధాకర్ రెడ్డి గారు అంటే గతంలో తక్షణ సాయం అని చెప్పి ఒక 500 కోట్లో 1000 కోట్లో ఫస్ట్ ఇచ్చిన తర్వాత మీరు పూర్తి స్థాయిలో నివేదికలు మీరు సిద్ధం చేసి ఇవ్వండి. ఆ నివేదికలను బేస్ చేసుకొని ఆ తర్వాత మీకు కూడా తెలుసు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక కమిటీ వస్తుంది, వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఆ నష్టాన్ని వాళ్ళు ఒక్కసారి అంచనా వేసిన తర్వాత ఆ డబ్బులు రిలీజ్ చేస్తారు. అది రెగ్యులర్గా జరిగేది. కానీ ఆ తక్షణ సాయం పైన కూడా ఈసారి కాన్సన్ట్రేట్ చేయలేదు అన్నది చాలా మందిలో ఒక అనుమానం. సరే, చేయగలిగేది పరిధులు ఉంటాయండి. అంటే అక్కడేం లేదు, కేంద్ర మంత్రి గారు సరే ఆ పరిధిలో చేస్తున్నారు. హఠాత్తుగా వచ్చినప్పుడు ఇక్కడ మనం చూడాల్సింది ఆ సమస్య వచ్చినప్పుడు ఆ దుస్థితి నుంచి ప్రజలను బయట పడేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా పనిచేశారని చూడండి. 10 రోజులండి ఆయన ఇల్లు వాకిలి వదిలేసి ఆయన కలెక్టరేట్ ని సెక్రటరియట్ గా మార్చుకున్నాడు. తన బస్సునే నివాసంగా చేసుకుని అక్కడే అన్ని స్నానాలు చేసి బట్టలు మార్చుకుని ఉదయం లేచి బురదలో తిరిగి ఆ కుంటల్లో కష్టపడ్డాడు ఆయన. బీజేపీ 10 రోజులు ఆయనతో పాటు చాలా మంది అధికారులు కూడా కృషి చేశారు. చేస్తున్నాం కదండి. ఆ పని విధానాన్ని హర్షించాలి ముందు శర్మిల గారైనా ఎవరైనా. ఇప్పుడు చూడండి, పవన్ కళ్యాణ్ గారు ₹1 కోటి ఫండ్ ఇచ్చారు. ఆ తర్వాత 4 కోట్లు ఒక 40 పంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 చొప్పున ప్రకటించారు, ఇస్తున్నారు. అంటే ఆయన మంత్రిగా ఇవ్వడం లేదండి, ఒక వ్యక్తిగా ఒక సినీ నటుడుగా ఆయనకున్న సంపాదన నుంచి అంతో ఇంతో ఇచ్చారు. 5 కోట్లు ఇచ్చారు. శర్మిల గారు ఎంత ఇచ్చారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చారు, మిగతా నాయకులు ఇలా అంటే అందరూ ఇవ్వలేం కదా. పవన్ కళ్యాణ్ గారు 5 కోట్లు ఇచ్చారని ప్రతి మంత్రి ఇవ్వగలమా? పవన్ కళ్యాణ్ గారికి ఆ స్థాయి ఉంది, ఆ గుణం ఉంది, ఇచ్చారు. అందరూ గుణం ఉన్నా కూడా స్థాయి లేని వాళ్ళు ఇవ్వలేము కదా. ఇప్పుడు నాకు కూడా ఇవ్వాలని ఉంటది, 100 కోట్లు ఇవ్వాలంటే ఎక్కడ మా ఊరంతా అమ్మితే 50 కోట్లు రాదు. పల్లెటూరు అంతా అమ్మేసి ఇస్తే కూడా ఇవ్వలేము. అమౌంట్ ఎంత అన్నది కాదు, ఆ సాయం చేయాలనే ఆలోచన అన్నది ఇంపార్టెంట్. మీరు అన్నది 100% కరెక్ట్. ఎందుకంటే నిన్న మనం చూసాం, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు 7,70,00,000 ఇచ్చారు. సరే, మరి ఆయన ఏ పదవులు అనుభవించారని 7,70,00,000 ఇచ్చారో అన్నది మనకు కూడా తెలుసు. అది ఇచ్చే గుణం అన్నది తప్ప అక్కడ ఎంత అమౌంట్ అన్నది ఇంపార్టెంట్ కాదు. మీరు అన్నమాట 100% కరెక్ట్. బట్ ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివి వాళ్ళ ఔదార్యంతో ఇచ్చేదన్నది మనం యాక్సెప్ట్ చేద్దాం. కానీ మన హక్కుగా రాబట్టాల్సిన విషయాల్లో వెనకబడుతున్నామన్నదే మేబీ షర్మిల గారి ఆలోచన అనుకుంటాను నేను. మనతో పాటు లైవ్లో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మూర్తి గారు, నారాయణ మూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు. సుధాకర్ రెడ్డి గారు. ఇప్పుడు ఆమె ఆలోచన బాగా మేము కూడా అడుగుతామండి. అంటే ఇక్కడ వస్తానే వాళ్ళ జాతీయ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ గారు తక్షణం 5,000 కోట్లు అడుగుతారు, 10,000 కోట్లు అడుగుతాడు, ఇంకొక ఆయన 1,00,000 కోట్లు అడుగుతాడు. అడిగిందంతా ఇవ్వలేం కదండి. అంటే నేనేమి బీజేపీని వెనకేసుకు రాలేదు. అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండుంటే ఆమె ఇప్పుడు ఆ 10,000 కోట్లు తీసుకురాగలదా? ఇవన్నీ ఆమెని అసలు కాదండి. ఇక్కడ మనం చూడాల్సింది సహాయ కార్యక్రమాలు ఎంత బాగా జరిగాయి. అయిపోయింది, 10 రోజుల్లో సహాయ కార్యక్రమాలు అందించారు, వాళ్ళందరినీ రక్షించారు. ఇంకా కొందరిని పునరావాసం అవి కూడా ఏర్పాటు చేశారు. పునర్నిర్మాణం మీద దృష్టి కేంద్రీకరించాలి. పునర్నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వాన్ని భాగస్వామిగా చేయాలి.
దానికి ఎంత ఖర్చు అయింది, రోడ్లు ఎంత కొట్టుకుపోయాయి, ఇల్లు ఎన్ని కూలిపోయాయి, ప్రభుత్వ Right. సుధాకర్ రెడ్డి భవనాలు గారు. Yes. లేకపోతే Yes. ఎక్కడెక్కడ, ఇవన్నీ చూసి తీసుకొస్తామండి. అద్భుతమైన ఈ విలయంలో విజయం సాధించిన చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట కూడా ఆమె మెచ్చుకోకపోవడం చూడండి.